వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 932వ వినిపించే కథ వీకే 932 జీవన్ముక్తుడు వింటారు. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ మధురాంతకం రాజారాం, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీ మధురాంతకం రాజారాం ప్రముఖ కథకులు. సుమారు 400కు పైగా కథలు, 2 నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితీ వ్యాసాలు వారి కలం నుండి జాలువారాయి. పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. వారి అనేక కథలు తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలలోకి అనువదించబడ్డాయి. వారి చిన్ని ప్రపంచం సిరివాడ నవల రష్యన్ భాషలోకి అనువదించబడింది. 1993లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తమ 68వ ఏట 1999లో వారు తుదిశ్వాస విడిచారు. అద్భుతమైన విశ్లేషణతో కేవలం ధ్వని మాత్రమే చూపిస్తూ ఒక గొప్ప భారతీయ తత్వ సిద్ధాంతాన్నంతటినీ ఒక్క మాట కూడా తన నోట రానివ్వకుండా కేవలం శీర్షికలో మాత్రమే తన మనసులోని మాటను చెబుతూ జీవితాన్ని తెరిచి చూపిన అందమైన కథ జీవన్ముక్తుడు. ఇప్పుడు విందాం. మామంచిపురం నుంచి రామదుర్గం వెళ్లే 5 గంటల బస్సు ఆ రోజు సాయంకాలం 1 గంట ఆలస్యంగా బయలుదేరింది. వారం 10 రోజుల పొడుగునా ఒకటే చిత్తడి వానలు. గట్టి కంకర రోడ్డు కాబట్టి సరిపోయింది. అదే మట్టి రోడ్డు అయితేనా శుభ్రంగా సర్వీసే మానుకోవాల్సింది. అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్య కారకుడు బూరగమంద చెన్నారెడ్డి. రెడ్డి చెరువు కింద 3 ఎకరాల పొలంలో మడి కోసి బండపైన కుప్పలు పెట్టించి 10 రోజులైంది. కోసిన నాటి నుంచి ఆకాశం చిల్లులు పడిపోయినట్టుగా జల్లులే జల్లులు. కరువులో అధిక మాసంలాగా ఈ వానల్లో అర్జెంటు కోర్టు పనొకటి అఘోరించింది. వాన కొంచెం తెరుపు ఇచ్చేది చూసుకుని వాది కొట్టి వడ్లు ఇంటికి చేర్చమని మరీ చెప్పిన తర్వాతనే అతడు బస్ ఎక్కాడు. పాలేర్లున్నో నమ్మకస్తులే, ఏమైనా పని మనుషులే కదా. 5-6 వేల రూపాయల వరమానమయ్యే. రెడ్డి మనసు వడ్ల రాసి చుట్టే గిరాకీలు తిరుగుతోంది. ఏమాయ్ కేశవులు, 9 నన్ను మా ఊళ్ళో దించేశావంటే నీకు కోడిపెట్ట ఈనాం అంటూ డ్రైవర్కు బక్షీసు కూడా ప్రకటించాడు చెన్నారెడ్డి. తొందరపడి వాగ్దానమైతే చేయలేదు కానీ ఏడ్చేదాన్ని మొగుడొస్తే నా మొగుడు వచ్చినట్టే కదా అని సంతోషిస్తున్నాడు తుమ్మపాడు వరహాలయ్య. అతడి ప్రాణం తుమ్మపాడులో తన చిల్లర కొట్లో 3 నెలల క్రితం కొన్ని స్టాకు పెట్టిన కొబ్బరికాయల చుట్టూ పల్టీలు కొడుతోంది. తెల్లవారితే ఒక్క పొద్దుల పండుగ. ఎంత లేమిడి కుటుంబమైనా విధిగా జోడు కొబ్బరికాయలు కొట్టి తినాల్సిన పని. వేరే పని మీద పట్నం వెళ్ళబట్టి అక్కడ బజారులో కాయ ధర రూపాయి పలుకుతోందని తనకు తెలిసింది. పల్లెల్లో ఉంటే ఏం తెలుస్తుంది, కాయ ఒకటికి ఏ 60 పైసలకో 30 తగనమ్మితే ఎంత నష్టం. నంగమంగళం సుబ్బారాయుడి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్టు ఒప్పుకోవాలి. మార్కెట్టు డౌనుగా ఉన్నందువల్ల దాదాపు ఏడాది నుంచి ఆయన దగ్గర 100 మూటల చెరకు బెల్లం నిలవుండిపోయింది. ఆ సరుకు ఏ గదిలోనైతే స్టాకు చేయబడిందో ఆ గదిలోకి మిద్దెపై భాగాల్లో నుంచి ఓ రంధ్రం ఉంది.
ఎండబోసిన ధాన్యాన్ని క్రిందకు తోసుకోవడానికి వీలుగా అమర్చిన ఆ రంధ్రం పైన ఓ మూతను బోర్లించి పెట్టడం రివాజు. కానీ ఆడుకోవడానికని మిద్దెపైకి వెళ్లే కుర్రకుంకలు దాన్ని తరచుగా అవతలకు తోసేస్తుంటారు. తాను గనుక ఇంట్లో ఉన్నట్టయితే వాన చినుకు నేలపైన పడగానే పైకి వెళ్ళి ఆ మూత సరిగ్గా ఉన్నది లేనిది చూసుకునేవాడు. 2-3 రోజులుగా తాను ఇంట్లో లేడు. ఏమైందో ఏమిటో, వాన కురుస్తున్నప్పుడు ఓ గంట సేపు కనుక అదమరిస్తే ఆ తర్వాత కడవల్లోకి తోడి దిబ్బల్లో పారపోయటానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు. రెక్కలు కట్టుకుని వెళ్ళి గమ్యస్థానంలో వాలిపోవాలన్నంత వేగిరపాటైతే లేకపోవచ్చు గాని మిగిలిన వాళ్ళు కూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే. నందవరం సీతారామయ్య ఓ పెళ్లి సంబంధం చూసి రావడం కోసం రామదుర్గం వెళ్తున్నాడు. పులిచెరువు నాగన్న గిత్తల బేరం కోసం పైడిమర్రికి పయనమయ్యాడు. అల్లుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి మల్లెల గురుమూర్తి ముత్యాల రేవుకు ప్రయాణం పెట్టుకున్నాడు. పోగా బజారు పని మీద పట్టణానికి వచ్చి పని కాగానే తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్ళు కూడా 7-8 మంది దాకా బస్సులో ఉన్నారు. బస్సు ఇంకొక అరగంటలో బయలుదేరుతుందనగా తన బిడ్డలిద్దరితో పాటుగా లోపలికెక్కి ఓ నడవయసు ఆడమనిషి ఉత్సాహమన్నమాట ఏ కోసానా లేకుండా దిగాలు పడి కూర్చున్న ప్రయాణికుల వాలకాల గమనించినదై, బాబూ, ఈ బస్సు ఎన్నింటికి రామదుర్గం చేరుతుందండి అని ప్రశ్నించి, అమ్మా, ఈ బస్సుల సంగతి మనమేమీ చెప్పలేము, అంతా దైవాధీనం, ఆ మబ్బులు మోడాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా అన్న జవాబు వినిపించడంతో దిగ్గున బస్సు దిగి దూరంగా వెళ్ళిపోయింది. మంత్రగాడి ముగ్గులో విభూది పండ్లక మల్లే బస్సులో పలపలచగా 10-15 మంది జనం మాత్రమే ఉండిపోయారు. వెళ్లడమా మానడమా అన్న విచికిత్సలో పడి మానుకోవటం వైపే మొగ్గు చూపుతూ టీ స్టాల్లో బైఠాయించిన కండక్టర్ నారాయణ ఏకధాటిగా బస్సు హారన్ గొంతు చించుకోవడంతో త్రుళ్ళిపడి పరుగున వచ్చి బస్ ఎక్కేశాడు. సందేహిస్తున్నట్టుగా ముందుకు వెనక్కు 3 సార్లు కదిలి సరే మీ ఇష్టం అని రాజీకి దిగినట్టుగా బస్సు తేమ రోడ్డు మీద ముందుకు సాగబారింది. ఊరి శివారు దాటుకునేసరికి బస్సు సవడితో శృతి కలుపుతూ వాన జల్లు పడటం ప్రారంభమైంది. నల్లటి మబ్బుల ఆవరణ కింద చూస్తూ ఉండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. కండక్టరు టిక్కెట్లు బుక్ చేయడం ముగించి తెరలన్నీ దిగబడిచి వెళ్ళి వెనక సీట్లో ఒంటిగా కూర్చున్నాడు. బీభత్సంగా ఉన్న వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా కూర్చోవటం ప్రయాణికుల చేత కావడం లేదు. తుమ్మపాడు వరహాలయ్యకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే మతి పోయేటట్లే ఉంది. నంగమంగళం నాయుడు గారును బూరగమందరెడ్డి గారును అప్పుడే ఏవో రాజకీయాల చర్చలో నిమగ్నులైపోయారు. అందుకని తాను మాటల్లోకి దింపదగిన వ్యక్తి కోసం చేస్తున్న అన్వేషణలో వరహాలయ్య చూపులు ఎట్ట ఎదుట 3వ వరుసలో కూర్చున్న సన్యాసిపైకి వెళ్ళి వ్రాలాయి. బస్సులో ఆ సన్యాసి పొలకువకంతగా గుర్తింపు లభ్యం కాలేదంటే అందుకు కారణం అతడు అరమోట్పు కళ్లతో నిశ్చలంగా కూర్చుని ఉండటమే కావచ్చు. ఏటిగట్టున రెల్లు పొదలా తెల్లబడి దుబ్బులా బలిసిపోయిన జుత్తు గడ్డము కూడా ఆయన ముఖంలో పెదవులు, ముక్కు, కళ్ళు, నుదురు లాంటి పరిమిత భాగాలను మాత్రమే పైకి కనపడనిస్తున్నాయి. బస్సంతా కలిగజూసినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నవి అతడు ధరించిన కావిరంగు దుస్తులు. స్వాముల వారిని దూరం నుంచి మాట్లాడించటం బాగుండదనిపించి వరహాలయ్య లేచి వెళ్ళి ఆయనకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఏం బాబు, ఏం కావాలి అన్నట్టుగా సన్యాసి కళ్ళు విప్పారాయి. స్వామి, ఈ వర్షం ఇట్లా మొదలై 10 రోజులైంది. ఏ పని చేసుకోవడానికైనా ఇబ్బందిగా ఉంది. రైతులకు పొలం పనులు సరిగ్గా సాగడం లేదు. వ్యాపారస్తులైతే కొట్లలో ఈగలు తోలుకోవలసి వస్తోంది. బళ్ళు, ఆఫీసులు, సినిమాలు అన్నీ అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఈ వానయోగం ఇంకెన్ని రోజులుంటుందంటారు స్వామి?
సర్వప్రపంచానికి తానే గార్డియన్షిప్ పుచ్చుకున్నట్లుగా విజ్ఞాపన చేసుకున్నాడు వరహాలయ్య. సన్యాసి పెదవులపైన చిన్న నవ్వొకటి ప్రాకింది. నాయనా, ఈ వాన నువ్వు కోరుకుంటే వచ్చిందిన్నీ కాదు, నువ్వు వద్దనుకుంటే పోయేదిన్నీ కాదు. ఏది ఎప్పుడు వస్తుందో ఏది ఎప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా? అంతా వాడి లీల. వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామి అని మనసులోనే గింజుకున్న వరహాలయ్య, తమరెందాక వెళ్తున్నారు స్వామి అంటూ ప్రసంగాన్ని ఇంకొక మలుపు తిప్పాడు. నువ్వెక్కడికి బాబు? ప్రశ్నకి ప్రశ్న ఎదురైంది. నాగులేటికి ఆ పక్కన తుమ్మపాడుంది కదండి, అదే మా ఊరు. అయితే నీకు ఈ బస్సు తుమ్మపాడు దాకా వెళ్తే చాలు, అంతే కదూ? అంతేనండి, అంత దూరం రోడ్డులో బస్సు దిగితే ఓ 60 మైలు ఉంటుంది, చక్కా నడిచి వెళ్ళిపోగలను. చూచావా నాయన, నువ్వు వెళ్ళవలసిన చోటు తుమ్మపాడు. బస్సు అందాక వెళ్తే చాలనని నువ్వు అనుకుంటావు, ఆ తర్వాత ఇదేమైపోయినా నీకు దిగులుండదు. అబ్బే, అది కాదండి నేను చెప్పడం. పర్వాలేదులే, ఉన్నమాట చెప్పుకోవడానికి ఉలికెందుకు? నువ్వే కాదు, మనుషులందరూ ఇంతే. తమ నెలవులు తాము క్షేమంగా చేరుకోగలిగితే చాలనుకుంటారు. ఆ పైన తాము ప్రయాణించిన వాహనం కానీ తోడి ప్రయాణికులు కానీ ఏమైనా పట్టించుకోరు. ఏమంటావు పెద్దాయన? వరహాలయ్య కూర్చున్న సీట్లోనే ఓ మూలగా వదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. స్వాముల వారు హఠాత్తుగా తనను ఇలా పలకరించేసరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ, స్వాములు, మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదండి. నేను అచ్చర ముక్క రానోణ్ణి, ఎద్దుల్ని కొట్టి ముద్దలు తింటూ బతికినోణ్ణి అంటూ స్వవిషయం తేటతెల్లంగా చెప్పుకున్నాడు. ఆ పాటికి వరహాలయ్య స్వాముల వారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్లు లేదని గ్రహించాడు. అంతకంటే తన పక్కన కూర్చున్న పక్కా పామురుణ్ణి మాటల్లోకి దించటమే అతనికి నయమనిపించింది. కొరకొరాని కొయ్య కంటే చొప్పదంటైనా మేలే. ఏమయ్యా పెద్దాయనా, ఏ ఊరు మీది? నల్లేరుపైకి నడిచే బండిలా వరహాలయ్య ఉపక్రమించాడు. నాదా బాబు, పుట్టింది పెదరాబూరు, పెరిగింది తిమ్మ సముద్రం, పెళ్లాడింది పాతకోట, గంజి కరువుకొచ్చినప్పుడు వలసపోయింది తూర్పుగడ్డ, తిరిగొచ్చినాక రోడ్డు కోసం గొల్ల కొట్టింది విద్యలాపురం, డ్యామ్ కట్టడంలో కూలీగా పనిచేసింది 10 పుట్ల బయలు, పెళ్ళాం పోయింది గండికాడ వేంపల్లి. ఏ ఊరని వివరం అడిగితే ఏం చెబుదును బాబయ్య? కలిగిన మహారాజుకైతే ఒకటే ఊరు, లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే ఊరు. ఇదేమీ చొప్పదంటు కాదురా బాబు అనుకున్నాడు వరహాలయ్య. మాలావు గట్టి చురుకే, ఆదరాబాదరాగా తింటే పేడుతో పెదవో నాలుకో గీసుకుపోయేట్టుగా ఉంది. అందుకనే ఈసారి నిమ్మళంగా ప్రారంభించాడు వరహాలయ్య. మంచి మాటే చెప్పావులే పెద్దాయనా, మరైతే అన్ని ఊళ్ళు చెప్పేవే గాని ఇప్పుడు వెళ్తున్నది ఏ ఊరో చెప్పలేదే. ఇప్పుడు వెళ్ళే ఊరా? అదేదో మంచి ఊరే బాబు, నోటికి రావడం లేదు. రామదుర్గంలో దిగి ఎల్లమంద వెళ్ళే బస్ ఎక్కితే 15 మైలు రాయి కాడ ఉంటుందండి. ఆ ఊళ్ళో రాంకోటి గారిని ఓయబ్బో చాలా పెద్ద సావుకోరంట. ఆయన కొబ్బరి తోటలో కాపుదారిగా ఉండటానికని వెళ్తున్నాను. మా ఊరి రామ్మూర్తి పంతులు గారు సీటీ రాసిచ్చారులేండి. ఆయన చిన్నప్పుడు ఒక బళ్ళోనే చదువుకున్నారంట. బస్సు రోడ్డుపైనే పరిగెడుతోందో తిక్క మళ్ళీ అడ్డదారే పట్టిందో ప్రయాణికులకు అంతుపట్టడం లేదు. దారి పొడవునా దిగేవాళ్లే కానీ బస్సు ఎక్కే ప్రయాణికులు కానరావడం లేదు. బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అన్న తత్రపాటుతో ముళ్లపైన కూర్చున్నట్టుగా తగతగలాడిపోతున్నారు. ఏమయ్యో కండక్టర్, లింగాల బావి దాటగానే నాతో చెప్పమన్నాను, నేను కుమ్మరోళ్ళ సత్రం దగ్గర దిగేయాలి అంటే ఒకరు, తామరకుంట కావైపున బైరాగుల మరి లేదుటయ్యా, అక్కడ నన్ను దించడానికి మర్చిపోకు అంటూ ఇంకొకరు, మదినేపాడు చెరువు మరవ దగ్గర నన్ను దింపుతావు కదూ అంటూ వేరొకరు. ఇలా ఉండి ఉండి ఒక్కొక్క ప్రయాణికుడు కండక్టర్ని హెచ్చరించుకుంటూనే ఉన్నారు. తగలిగినంతసేపు ఓపిక పట్టి ఆఖరకు కండక్టరు చిచ్చుబుడ్డిలా పేలిపోయాడు. అయ్యా ప్యాసింజర్లు, అప్పటికి మీవి సాదా కళ్ళును నావి ఎక్స్రే కళ్ళ. మిన్ను మన్ను కొండ కోన చెట్టు గుట్ట అంతా ఒకటే నల్లటి తెర గుడ్డలా అలుకుపోయిందయ్యా. ఎవరు దిగాల్సిన చోట వాళ్లే గమనించుకోవటం మంచిది. లేదంటే మబ్బుతో మల్ల యుద్ధం చేస్తూ తన తంటాలేవో తాను పడుతున్నాడు కదా, ఆ డ్రైవర్తో చెప్పుకోండి.
జరుగుతున్న ప్రసంగం వల్ల వరహాలయ్యకు ఒక విషయం తెలిసి వచ్చింది. బస్ ఇంకా లింగాల బావి, కుమ్మరోళ్ళ సత్రం వగేరా వగేరాలు దాటలేదు. ఇవన్నీ దాటితేనే నాగులేరు. నాగులేటికి అవతల గట్టున తుమ్మపాడు. ఈ ముసలాన్ని ఇంకొక ట్రిప్పు మాటల్లోకి దించితే ఈలోగా బస్సు 4-5 మైళ్ళ దూరం వెళ్ళిపోవచ్చు. అయ్యో పాపం, వయసుడిగిన రోజుల్లో పొట్ట పూడ్చుకోవడం కోసం ఊరు కాని ఊరు వెళ్తున్నావు. నీకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరేమయ్యా పెద్దాయన? పళ్ళు లేని బోసి నోటితో ముసలతను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. నవ్వడం పూర్తయిన తర్వాత, గంపెడి బిడ్డల గంగన్నను పట్టుకుని ఎంత మాట అన్నారండి బాబుగారు అన్నాడు. లాగా ఎంతరయ్యా నీ బిడ్డలు? వరహాలయ్యకు పాయింట్ దొరికినట్టయింది. పెద్దోడు వరదయ్య పాణ్య సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. రెండో ఓడు రామాంజులు ఓ బండి కాడెద్దులు పెట్టుకుని సంత వ్యాపారం చేస్తున్నాడు. మూడో ఓడు నాదముని కరెంటు పని చేస్తాడు. ఇంటికి వైర్లు తగిలించి బల్బులు బిగిస్తే వాడికో 100 రూపాయలైనా చేతికొస్తాయి. నాలుగో వాడు ధర్మయ్య తాలూకా ఆఫీసులో బిళ్ళబడ్రోతు. కడగొట్టోడు ముక్కంటి నిరుడు. ఇలాంటప్పుడే వాడికి పెళ్లి చేశాను. బీడీఓ గారి దగ్గర జీపు డ్రైవర్గా ఉన్నాడు. కొడుకుల సంగతి చెప్పానా? కూతుళ్ళు 3 బాబుగారు. పెద్ద కూతుర్నిచ్చింది చీనేపల్లె. వాళ్లకు 4 ఎకరాల మెట్ట ఉంది. కొంచెం మాగాని కౌలుకు చేస్తారు. రెండో కూతుర్ని కొండపాలెంలో ఇచ్చాను. అల్లుడక్కడ రోడ్డు మేస్త్రిగా ఉన్నాడు. మూడో కూతుర్ని కాపురానికి పంపి 6 నెలలయింది. చిన్నల్లుడు చుట్టుపక్కల పల్లెల్లో పాలు పోయించుకుని సైకిల్ పైన చిత్తూరు తీసుకెళ్లి అమ్ముకుంటాడు. చిక్కేవరా మిడతం బట్లు అనుకున్నాడు వరహాలయ్య. అందరుండి ఏం లాభం లేవోయ్ గంగన్న. ఇందరిలో ఎవరి పంచన పడుకున్నా నీ కాలం గడిచిపోయేది. అందరినీ వదులుకుని నీ పాటకు నువ్వు వెళ్ళిపోతున్నావు. నిట్టూర్చాడు. బాబుగారు, బతికినంతకాలం ఒకరికి పెట్టినోడ్నే గాని ఒకరి తిండి తిన్నోడిని కాదు. బిడ్డలకు రెక్కలొచ్చాయి. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుక్కుంటున్నారు. నాదే ఉంది. ఎక్కడైనా నా వలనయ్యే పని నేను చేసుకుంటాను. జానుడు పొట్ట కోసం ఒకరిని కాపెట్టుకుని కూర్చుంటామా? వరహాలయ్య ముసలాడ వైపు బిక్కరించి చూశాడు. చూస్తూ చూస్తూ విస్తుపోయాడు. ఇల్లు లేదు, వాకిలి లేదు, సెంటు జాగా లేదు, కట్టుకున్న పంచ పైన వేసుకున్న గొంగడీ తప్పితే ఇంకొక బట్ట లేదు. అయినా ఈ ఎముకల గూడులో ఎంత ధీమా ఏడ్చిందిరా బాబు. బస్సు లింగాల బావి దాటింది. కుమ్మరోళ్ళ సత్రం దగ్గర ఆగింది. బైరాగుల మర్రిని సమీపిస్తోంది. బూరగమందరెడ్డి గారును నంగమంగళం నాయుడు గారును రాజకీయాలపైన కొనసాగిస్తున్న చర్చ ఈలోగా ఒక కొలిక్కి వచ్చింది. ఉన్నట్లుండి నాయుడు గారి ధ్యాస ఎందువల్లనో బస్సులో ఒక మూల నిశ్చలంగా మౌనవ్రతం పట్టి కూర్చున్న స్వాముల వారి వైపు మళ్ళింది. ఎక్కడో చూసినట్టుంది కానీ ఈ స్వాముల వారెవరో గుర్తుకు రావటం లేదు కదయ్యా అన్నాడు నాయుడు. ఆనందాశ్రమం సదానంద స్వాముల వారు కదంటయ్యా. రామదుర్గానికి 5 మేళల్లో ఏనుగు మల్లమ్మ కొండ కిందనే ఆయన ఆశ్రమం. 30 ఏళ్ల క్రిందట ఆయన అక్కడికి వచ్చి ఓ చిన్న పాకేసుకున్నారట. ఇప్పుడు ఆశ్రమానికి మళ్ళున్నాయి, పాడిగొడ్లున్నాయి, మేడలున్నాయి. వచ్చేపోయే జనానికి తక్కువ లేదు. పెద్ద తిరణాల్లా ఉంటుందిలే. అట్లా చెప్పు. అయితే మనకంటే పెద్ద సంసారేనే. పిసుక్కు నవ్వేశాడు సుబ్బారాయుడు. ఎక్కడో పాదపూజ కళ్ళు వస్తున్నట్టున్నారు లేవయ్యా. అందుకోసమని దేశంలో చాలా చోట్ల నుంచి స్వాముల వారికి పిలుపులు వస్తుంటాయి. ఊరికే కాదు, పాదపూజకో రేటు ఉంటుంది తెలుసా. 100 ఇచ్చుకోవాలి. లాభసాటి బేరమే విస్తుపోతూ అన్నాడు సుబ్బారాయుడు. బస్సు ముదునేపాడు చెరువు కట్ట దాటుకునేసరికి వాన బాగా వెలిసిపోయింది. నడకొండల్లాంటి మబ్బులు కొన్ని ప్రక్కలకు ఒత్తిగిలడంతో ఆకాశాన నక్షత్రాలు కూడా కానరాసాగాయి. తెర తొలగించి చూసిన వరహాలయ్య ఇంకంత దూరం 3 మైళ్ళే కదా అనుకున్నాడు. ఈ 3 మైళ్ళ దూరం కూడా 10 నిమిషాల్లో గడిచిపోయింది. డ్రైవరు నాగులేటి ఒడ్డున బస్సు నిలబెట్టి ఏటిలో నీళ్ళొస్తున్నాయే అన్నాడు. గచ్చు నేలపైన దొర్లుతున్న పాలకు మల్లె తెల్లటి నురగలు కక్కుతూ ఎర్రటి నీరు ఏటిలోని ఇసుకనంతా పొదివి పట్టుకుంటూ ప్రవహిస్తోంది. పుట్టలోని పాములా తానెక్కడుందన్న జాడ సైతం తెలియరాకుండా కంకర రోడ్డు ఏటి కడుపులో మాటుపడిపోయింది.
పర్వాలేదులే, వాన వస్తే ఏటికెళ్ళి రావటం మామూలే. ఒక్క బిర్రున్న నువ్వు ముందుకెళ్ళిపోవయ్యా కేశవులు, హుషారు ఇచ్చాడు చెన్నారెడ్డి. అవునవును, సూటిగా రోడ్డుపైనే వెళ్ళిపోతే సరి అన్నాడు సుబ్బానాయుడు. అసలు బస్సు బయలుదేరడానికే విముఖుడైన కండక్టర్ నారాయణ, దిగగలిగితే ఏటిలో దిగండి, లేకుంటే ఏటిగట్టునే జాగారం చేయండి అన్నట్టుగా బిర్ర బిగుసుకుని కూర్చున్నాడు. వరద ఎక్కువ కావచ్చు, తొందరగా వెళ్ళిపోవడం మంచిది. వచ్చిన పాటును ముందుకెళ్ళి ఉంటే ఈ పాటికి తుమ్మపాటు దాటి ఉండేవాళ్ళం. అయినా స్వతహాగా తనకే తెంపు ఉండాలి కానీ డ్రైవర్కు మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా? ప్రయాణికుల్లో ఇలా కట్టలు తెచ్చుకుంటున్న అసహనాన్ని డ్రైవర్ ఎలాగో 4-5 నిమిషాల వరకు సహించగలిగాడు. ఆ తరువాత ఉన్నట్టుండి ఏదో పూనకం వచ్చిన వాడిలా బస్సును స్టార్ట్ చేసి నీటిపైకి వదిలేశాడు. ఆ పైన 15 నిమిషాల వరకు నీటిలో చెలరేగిన సందడిని కళ్ళతో వర్ణించడం సాధ్యం కాదు. పర్వాలేదు, పోనీ పోనీ అన్న గగ్గోలుకు, ఉండు 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 ఒరిగిపోతోంది అన్న గావుకేకలకు మధ్య కుడివైపు చక్రాలు 2 రోడ్డుపై నుంచి పక్కవాటుకు తప్పుకోవడంతో మళ్లీ రోడ్డు దారి పట్టించే ప్రయత్నంలో ఇసుక మేట అడ్డు తగలడం వల్ల కొంత దూరం వెనక్కి రావాల్సి వచ్చి, అలా చేయడంలో ఎడమవైపు చక్రాలు కూడా పల్లంలోకి దిగేయడంతో బస్సు ఒక సుడిగుండంలో స్తంభించిపోయింది. ముందు వైపు ఇంజన్లోకి, వెనక వైపున ప్రవేశ ద్వారంలో నుంచి బస్సులోకి ఉచ్చులు తెంచుకున్నట్లుగా ప్రవాహ జలం చొచ్చుకురాసాగింది. మృత్యు భయం శరీరంలోకి విద్యుత్తు లాంటి శక్తిని రవాణా చేస్తుందేమో తెలియదు. ఏ దారి గుండా వెలుపలికి వచ్చారో, ఏ విధంగా పైకి ప్రాకిపోయారో గాని కొద్ది క్షణాలలోగా ప్రయాణికులందరూ బస్సు టాపు పైన ఉన్నారు. తడి ఆరిపోయిన నాలుకతో, నిలువునా కంపిస్తున్న శరీరాలతో, కొలిమితిత్తుల్లా రొప్పుతున్న గుండెలతో ప్రాణాలను గుప్పెట్లో పట్టుకున్న ఒక చిన్న జన సమూహం. అలాంటి దృశ్యాన్ని చిత్రీకరించడం కోసమని నదీ గర్భంలో వేసిన సెట్టింగు లాంటి బస్ స్టాపు, చిట్టడబల నడుమ నుంచి పొడగాటి గోధుమ వన్యత్రాసులా పడుతూ లేస్తూ వంపులు తిరుగుతూ వస్తున్న వరద నీరు, ఆ త్రాసు నోటిలో నిస్సహాయంగా చిక్కుపడిపోయిన బావురు కప్పల బస్సు. అర్ధరాత్రి కావచ్చేసరికి నీటి మట్ట ఇంకొక అడుగు పైకి లేచింది. బస్సు టాపు నుంచి చెయ్యి క్రిందకి చాచితే అందేటంత వరకు పెళ్ళుబుకి నీళ్లు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి. చచ్చేది నిజం, బ్రతికేది అబద్ధం. ఈ చావు గడియల్లోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామి? దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి. స్వాముల వారు ఆకాశం వైపు చూశారు. అంతర్ముఖుడైనట్టుగా కళ్ళు మూసుకున్నారు. పరధ్యానంలో నుంచి తేరుకున్నట్టుగా ఉన్నట్టుండి, ఏమిటయ్యా ఏమన్నావు అని ప్రశ్నించారు. అనడానికే ఉంది స్వామి, ఈ నట్టేట్లోనే బ్రతుకు తెల్లవారేటట్టుంది. బ్రతికినంతకాలం ఏవేవో ప్రాకులాటలతో సతమతమవుతూ కృష్ణారామ అనుకునే ఊపరకమే లేకపోయింది. కనీసం ఇప్పుడైనా మీరొక మంచి మాట సెలవిస్తే వినాలని ఉంది విడమరచి చెప్పుకున్నాడు చెన్నారెడ్డి. సంసారం అనే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళం, దీని నుంచి బయటపడే ఉపాయం మీరే చెప్పాలి అంటూ సుబ్బారాయుడు కూడా బ్రతిమాలుకున్నాడు. దయపెట్టండి స్వామి, ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే చివరి క్షణాల్లో జపిస్తూ కళ్ళు మూస్తాం. నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశారు. స్వాముల వారు గొంతు సవరించుకున్నారు. ఇదొకరు చెప్పగా ఇంకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు. ఎవరికి వాళ్లే ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం. జీవితంలో దుఃఖమే ఎదుర్కోవటం ఎందుకని ప్రశ్నించి తీరని కోరికల వల్లనేనని జవాబు చెబుతారు పెద్దలు. చేసిన పాపం చెబితే పోతుంది కదా. మీ తీరని కోరికలేవో చెప్పుకుంటే ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు. చిక్కి బిక్కిరించినట్టుగా ముఖం పెట్టాడు చెన్నారెడ్డి. ఏం చెప్పమంటారు స్వామి, చెరువు నీరు ఒక పంటగా మాత్రమే సరిపోతుంది. 2వ పంట కోసం చెరువు క్రింద బావి తవ్వించి పంపు సెట్టు పెట్టించాలనుకున్నాను. ఆ కోరిక తీరకనే పోయింది అన్నాడు. మోకాళ్ల పైన తలా నంచుకుని ఖిన్నుడే కూర్చున్న సుబ్బారాయుడు, కన్ను మూసేలోగా కాశీ రామేశ్వరం చూసి రావాలనుకున్నాను, నాకంత అదృష్టం కూడానా అంటూ నిట్టూర్చాడు. టౌన్లో బాగా వ్యాపారం జరిగే సెంటర్గా చూసి పెద్ద ఎత్తున చిల్లర కొట్టు పెట్టుకోవాలన్నది వరహాలయ్య కోరిక.
బాగా చదువుతున్న కుమారుడికి వాడి చదువుకు తగిన ఉద్యోగం దొరకకపోవటం గురుమూర్తి మనసు తొలిచివేసే చింత. నాగప్పకు భూములైతే ఉన్నాయి కానీ ఉండటానికి తగువైన ఇల్లు లేదు. ఒక్కగానొక్క కూతురు సీతారామయ్యకు బోలెడంత ఆస్తి ఆ పిల్ల కడుపున ఒక కాయ కాయకపోవటం అతనికి తీరని చింత. చిట్ట చివరకు తన జీవితంలోని అసంతృప్తి ఏమిటో చెప్పుకోవలసిన వంతు గంగన్న దాకా వచ్చింది. మడిచిన గొంగళి తల క్రింద పెట్టుకుని అతడు గుర్రు పెడుతూ గాఢంగా నిద్రపోతున్నాడు. బరువుగా గడుస్తున్న కాలాన్ని చీల్చుకుంటూ సీతారామయ్య ప్రశ్నించాడు, మరైతే స్వామి, తమ తీరని కోరికేమిటో తాము చెప్పలేదే? స్వామీజీ త్రుళ్ళిపడ్డాడు. అబ్బే, మాకేం కోరిక, మేం కోరుకునేది ముక్తి. ఈ కట్టే కడతేరిపోయిన తర్వాతనే కదా అది లభించేది అన్నాడు. బ్రతికుండగా ముక్తి లభించదా స్వామి? శ్రద్ధాళువైన ఆదర్శ శిష్యుడిలా ప్రశ్నించాడు సీతారామయ్య. స్వాముల వారు ఏదో చెప్పబోగి నిద్రపోతున్న గంగన్న ముఖంలో ప్రతిఫలిస్తున్న ప్రశాంతిని గమనించిన వారై మునిపంటితో పెదవి కొరుక్కుంటూ మౌనముద్రలోకి జారిపోయారు. తెల్లవారేటప్పటికి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఒడ్డుపై నుంచి మోకుదాళ్లు చేరవేసి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి లాగేశారు. ఏమయ్యా పెద్దాయనా, నిండుగా పారుతున్న ఏటిలో బస్సు టాపు మీద నీకెలా నిద్రపట్టింది అని తోడి ప్రయాణికుడెవరో ప్రశ్నిస్తే గంగన్న సిగ్గుతో బుర్రగోక్కుంటూ, అబ్బే నాదేముందండి బాబుగారు, 10 మందితో సావంటే పెళ్లితో సమానం గదా అంటుండటం వినిపించింది. ఇంతవరకు మీరు 932వ వినిపించే కథ వీకే 932 జీవన్ముక్తుడు విన్నారు. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ మధురాంతకం రాజారాం, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.